నాట్ దట్ సెన్స్లెస్. ఇప్పుడు అమెరికా చెప్పిన వెంటనే ఆపడానికి మోర్ ఆఫ్ దే ఆర్ అప్పర్ హ్యాండ్ కండిషన్లో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దే ఆర్ ఇన్ అప్పర్ హ్యాండ్. సో వాళ్ళు ఎందుకు కోరుకుంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇలాంటి ఒక కండిషన్కి? మరోవైపు చైనా, రష్యా లాంటి దేశాల సపోర్ట్ ఇరాన్కి చాలా క్లియర్గా ఉంది. సో దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ వార్ ఫర్ మోర్ వీక్స్. ఇన్ఫ్యాక్ట్ మరికొన్ని వారాల పాటు దే హ్యావ్ దట్ కెపాసిటీ టు కంటిన్యూ దిస్ వార్. సో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మరోఫ్ అమెరికా మీద పగతో రగిలిపోతున్నారు. వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు, వాళ్ళ స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద దాడులు చేశారు, చిన్న పిల్లల ప్రాణాలు తీశారు. మొన్న మనం చూసాం కదా, ఒక స్కూల్ మీద దాడి చేస్తే 168 మంది చిన్న పిల్లలు, అక్కడ ఉన్న టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళు పగతో రగిలిపోతున్నారు అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదో పిలిచి ఇదిగో మీరు ఒప్పుకోండి అని చెప్పేసి ట్రంప్ ఎప్పటిలాగా చెప్తే కుదురుతుందా? ఇట్స్ వెరీ క్రిటికల్ కండిషన్ ఫర్ ట్రంప్. ఇట్స్ వెరీ మచ్ క్రిటికల్ కండిషన్ ఫర్ యుఎస్ ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు. అదేదో సామెత చెప్తూ ఉంటారు కదా, దారిని పోయే కంపెనీ తలకి తగిలించుకున్నట్లు అని. అలా ఉంది ఇప్పుడు ట్రంప్ పరిస్థితి. తనది కాని యుద్ధంలో వేలు పెట్టి తాను ఇప్పుడు నష్టపోతున్నటువంటి పరిస్థితి. తాను ఎవరి కోసం అయితే యుద్ధంలోకి దిగాడో, ఎవరికి మద్దతుగా దిగాడో, వాళ్ళు ఇప్పుడు ట్రంప్ మాట వినట్లేదు. ఇజ్రాయెల్ ట్రంప్ మాట వినడం లేదు. ఇక ట్రంప్కున్న ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఇరాన్ ఇస్తున్నటువంటి ద ఓన్లీ ఆప్షన్ ఫర్ ట్రంప్ ఈజ్ టు కంటిన్యూ ద వార్. అండ్ ఇఫ్ హీ కంటిన్యూ ద వార్ అండ్ ఇఫ్ హీ బ్లాక్స్ all the ships and vessels at Hormuz Strait, he is inviting the Third World War. He is going to invite the Third World War if he do as he say. అంతకు మించి వేరే మనకి ఆప్షన్ కనిపించడం లేదు. a very clear situation మనకి ఇక్కడ. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? ఓవైపు ఇరాన్ ట్యాక్స్ టోల్ వసూలు చేస్తానని చెప్తుంది, $1 పర్ బ్యారెల్ చొప్పున వసూలు చేస్తానని చెప్తుంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క షిప్కి మనం చూస్తే $1 మిలియన్ పైగానే ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది భారత్ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో $1 పర్ బ్యారెల్ వేసుకున్నా సరే ఖచ్చితంగా ఒక్కో ట్యాంకర్కి ఆల్మోస్ట్ $2 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉంది. $2 మిలియన్. సో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. దానివల్ల ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో సైతం ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది టోల్ వల్ల. ఈవెన్ భారత్కి కూడా చాలా నష్టం ఉండే అవకాశం ఉంటుంది. రోజుకి భారత్ 5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు 3 మిలియన్ బ్యారెల్స్ హర్మూజ్ ద్వారానే వస్తుంది మనకి. అంటే $3 మిలియన్ రోజుకి మనం ఎక్స్ట్రా పే చేయాలి ఇప్పుడున్న దాని మీద. అంటే 25 crores అప్రాక్సిమేట్లీ. రోజుకి 25 కోట్ల చొప్పున పే చేయాల్సి వస్తుంది. అంటే నెలకి 750 కోట్లు పైనే మనం పే చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి 9,000 కోట్లు. ఈ 9,000 కోట్లు భారత్ ఎలా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది మరి ఈ క్యాలిక్యులేషన్ని? అంటే ఖచ్చితంగా ఇక్కడ రేట్లు పెంచడం ద్వారా పెట్రోల్, డీజిల్ రేట్లు మరొకసారి పెరుగుతాయి, గ్యాస్ రేట్లు ఇంకా పెరుగుతాయి. దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? సామాన్య ప్రజలే ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా తీవ్రమైన నష్టం. ఒకవేళ ఇప్పుడు ఇదే జరిగితే సుమారుగా అరౌండ్ 7 to 15 రూపీస్ వరకు భారత్ దేశంలో రేట్లు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ మీద, డీజిల్ మీద 7 నుంచి 15 రూపాయల రేట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ రేటు మనం ఒక 10 రూపీస్ పెరిగింది అనుకున్నాం యావరేజ్గా. అంటే 107 అరౌండ్ ఉంటే ఇప్పుడు అది 117కి వెళ్ళబోతుంది. 117 to 120. అంటే పెట్రోల్ ధర సుమారుగా 120 రూపాయలకి చేరబోతుంది. అండ్ ఈవెన్ డీజిల్ రేటు సుమారుగా 100కి దగ్గరలో ఉంది. 95 రూపీస్, 97 రూపీస్ వరకు ఉంది అప్రాక్సిమేట్గా ఇప్పుడు. అంటే అదొక 10 రూపాయలు పెరిగితే సో అలా అరౌండ్ అదొక 110 రూపీస్కి, ఇదొక 120 రూపీస్కి చేరితే పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు ఊహించుకోవచ్చు. దానివల్ల మళ్ళీ సాధారణ ప్రజల జీవనం మొత్తం బరువు అయిపోతుంది. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్స్ ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రపంచాన్ని ఇరాన్కి దూరం చేసేటువంటి ఒక నిర్ణయంగానే చూడొచ్చు మనం. ఇరాన్ మీద ఎంతో కొంత కన్సర్న్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా డెవలప్ అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా బలంగా పోరాటం చేస్తున్నారని కొంతమందికి వాళ్ళ మీద కొంత సెంటిమెంట్ డెవలప్ అయింది. బట్ దీనివల్ల చాలా నష్టం ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్న మార్పు ఏంటంటే, తమకి అనుకూలంగా ఉండే దేశాల మీద అంత
ప్రెషర్ ఉండకపోవచ్చు అని చెప్పి, టోల్ ప్రెషర్ ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే లైక్ ఇండియా లాంటి దేశాల మీద మేబీ అంత ఉండకపోవచ్చేమో, $1 per barrel కాకపోయినా మేబీ $0.50 అలా అంతకంటే తక్కువ వసూలు చేస్తారేమో. వాళ్ళ అనుకూల దేశాలు లైక్ చైనా, రష్యా లాంటి దేశాలకు వాళ్ళు వసూలు చేయరేమో అసలు ట్యాక్స్, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ మిగతా దేశాల పరిస్థితి ఏంటి? బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలాగో ఉంటుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? హర్మూజ్ స్ట్రైట్ని ట్రంప్ ఇప్పుడు హస్తగతం చేసుకోవాలని వాళ్ళ నేవీకి ఆదేశాలు ఇచ్చాడు. ఒకవేళ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. సో అంతకు మించి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్? మీకు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. కనిపిస్తోంది హర్మూజ్ జలసంధిలోకి ఏ షిప్ వెళ్ళినా సరే, లేదంటే ఏ షిప్ బయటకు వచ్చినా సరే పేల్చి పడేయండి ట్రంప్ చెప్పాడు. హర్మూజ్లో నౌకల కదలికలను పూర్తిగా ఆపివేస్తున్నాడు ట్రంప్. ఇక హర్మూజ్లో ఇరాన్ పెట్టినటువంటి సీ మైన్స్ను పేల్చేస్తామని కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఓపెన్ చేస్తే తామే ఓపెన్ చేస్తాం అంటూ చెప్పింది. అయితే ఇరాన్ మాటిచ్చి ఓపెన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేయలేదు అంటూ ట్రంప్కి కోపం వచ్చింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది అని, పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ చర్చల వల్ల ఉపయోగం లేదని ఇక అమెరికా నమ్ముతోంది. అణుశక్తిని వీడేందుకు ఇరాన్ ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఇక యుద్ధం చేయడం అనివార్యం అవుతుందా? నిన్న మొన్నటి వరకు ఒక 4 రోజుల క్రితం వరకు జరిగినటువంటి ఈ భయంకర యుద్ధం తిరిగి మళ్ళీ మొదలవబోతోందా? ఇక ట్రంప్ వేచి చూసే ధోరణి ఉండదా? ఇప్పటి వరకు ఎంతో కొంత ఓపిక పట్టాడు. ప్రపంచ దేశాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో, బ్లేమ్ అవుతామేమో అని ఓపిక పట్టాడు. కానీ ఇరాన్ ఒప్పుకోకపోవడంతో హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తామని చేయకపోవడం 2 వారాల పాటు, మరోవైపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలని చెప్పిన కండిషన్కి ససేమిరా అనడంతో ఇక ట్రంప్కి పిచ్చెక్కిపోయింది. ఇలా కాదు, ఇక ఇలా లాభం లేదని చెప్పేసి ఇన్ని రోజులుగా ప్రపంచ దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఇరాన్ తాము మాత్రం వ్యాపారం చేసుకుంటోంది. పాకిస్తాన్కు షిప్లను పంపిస్తోంది, చైనాకు షిప్లను పంపిస్తోంది, రష్యాతో తమ వ్యాపార సంబంధాలను కంటిన్యూ చేసుకుంటోంది. ఇతర కొన్ని దేశాలతో మాత్రం ఈ వ్యాపారాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాల అన్ని దేశాల మీద మీరు దెబ్బ కొట్టి, మా మీద దెబ్బ కొట్టి మీరు ఎలా వ్యాపారం చేసుకుంటారో నేను చూస్తానని చెప్పేసి వాళ్ళ నేవీకి ఇప్పుడు ఆదేశాలు జారీ చేశాడు. ఇరాన్